అనంతపురం ఆసుపత్రిలో బాలింతలకు చిన్నారులకు తక్షణమే సౌకర్యాల కల్పన చేయాలని మంత్రి పరిటాల సునీత ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రసారం చేసిన కథనాన్ని చూసి ఆమె స్పందించారు. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో పర్యటించిన మంత్రి బాలింతలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పడకలు సరిపోవడం లేదని మంత్రి దృష్టికి తేవడంతో ఖాళీగా ఉన్న భవనంలో అదనంగా పడకలు ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం అమ్మ అమృతహస్తం పథకం అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పరిటాల సునీత సూచించారు. ఒక పూట గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక పూట మంచి భోజనం అందరూ ఇప్పటి నుంచి 3వ నెల నుంచి కాను పైన 6వ నెల దాకా. ఈరోజు ముఖ్యంగా ఈటీవీలో కానీ ఈనాల్లో నేను కూడా ఉదయం కూడా చూశాను. ఇక్కడ చిన్నపిల్లలకి పాలిచ్చే తల్లులకు కూడా ఒక రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్న విషయం కూడా నేను ఈరోజు కూడా చూసి ఇక్కడికి వచ్చి ఒకసారి చూద్దాం ఏం పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. కనీసం ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి ఏదో రకంగా ఒక రూమ్ కట్టించడమా లేదంటే ఒక రూమ్ ఖాళీ చేయించడమా అనే దాని మీద చూడాలని దాని మీద ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ కానీ అందరితో నేను మాట్లాడాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా అడిగితే ఒకటే చెప్పారు, ఇక్కడ బెడ్లు అనేది ఒక 100 బెడ్లు అయితే ఒక్కొక్క బెడ్ మీద 3 ఇక్కడ పండేస్తున్నాం. చాలా వరకు డెలివరీస్ కూడా ఎక్కువ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇబ్బందిగా ఉంది, మాకు ఈ బెడ్లు కావాలని సూపరింటెండెంట్ కూడా చెప్పింది కూడా జరిగింది. నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. వెంటనే ఒక 100 బెడ్లు ఒక టీవీ అంటే అమ్మాయిలకి బాలింతలు కూడా ఒక టీవీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా 100 బెడ్లు కూడా తొందరలోనే ఇప్పిస్తానని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు.